నేను చేసిన పనులన్నీ కూడా ఇలాంటివే అండి. తింగర పనులు చేస్తూ ఉంటాను అన్నీ కూడాను. అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అంటే అవన్నీ నాకు తెలీదు. కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాననమాట. ఇలాంటివన్నీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే ఏది ఎలా చేయాలి? దీన్ని ఇలా చేస్తే బావున్ను, దాన్ని అలా చేస్తే బావున్ను. దేనిది దానిలా ఉంచననమాట. వంటల్లో అయినా అంతే, ఇందులో అయినా ఎందులోనైనా అంతే అనమాట. అలానే ఉంటాను. కొత్త కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాననమాట. ఎక్కడో చూసింది తెచ్చి చేసుకోవడం వేరు. అన్నీ చూసినా సరే, అదేది కాపీ చేయకుండా మనకంటూ కొన్ని ఐడియాస్ ఉంటాయి. అవన్నీ క్రియేట్ చేసుకొని చేసుకునేది వేరనమాట. అలా క్రియేట్ చేసినా సరే, అవి బాగా రాకపోతే దాన్ని మనం ఇంకోలా ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే ఇలాంటివన్నీ వర్క్ అవుతాయి నెక్స్ట్ టైమ్ కూడాను. అదే అది పోయింది కదా అని అలా విడిచిపెట్టి పడేస్తే మరి మనం ఇంకా ఏది చెయ్యలేము. ఇంక నేనైతే ఎన్నో పడేయాల్సొచ్చును అలా అయితే గనక. అండ్ అలానే ఆలోచించి దీన్ని ఇంకొక విధంగా ఎలా చేయాలి అనేది చూసుకుంటాననమాట. ఓకే. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అనంటే ఫస్ట్ నేను ప్లెయిన్‌గా ఉన్న బ్లౌజ్ పైన ఏదైనా డిజైన్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా. సో, ఆ డిజైన్ ఏంటంటే బాగా ట్రెండింగ్‌లో ఉన్న కోలం డిజైన్. అంటే ముగ్గుల డిజైన్ వేయాలని అనుకున్నా. సో, దాన్ని నేను పెయింటింగ్‌తో వేద్దామనేసి ఎప్పుడో తీసుకున్న పెయింటింగ్స్‌ని ఇప్పుడు యూజ్ చేశా, బయటికి తీసా. దాన్ని బయటికి తీసి నాలో టాలెంట్‌ని బయట పెడదాం అనుకున్నాను గానీ, ఆ పెయింటింగ్స్ అసలు నేను మంచిగా మార్క్ చేసుకొని, అంతా కూడా బుక్ పైన గూడా మార్క్ చేసుకొని, ఈ బ్లౌజ్ పైన గూడా మార్క్ చేసేసి, అంతా బావుంది అనేసరికి ఆ పెయింటింగ్స్ అనేవి చాలా డల్ అయిపోయాయండి బ్లౌజ్‌కి. అస్సలు బాలేదు. సో, అందుకని ఇలా చేసేసా. ఎన్నెన్నో ఆలోచించి మొత్తానికైతే మంచి డిజైన్ బ్లౌజ్‌లా తయారు చేసేసాను నా బ్లౌజ్‌ని. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది.